ఏమిటయ్యా అంటే, నువ్వు వెళ్ళి ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, నీ కంప్యూటర్ పెట్టుకొని నీ ఆఫీస్ పనులు చేసుకోవచ్చు, ఎవరు నేను డిస్టర్బ్ చేయరు. అమెరికా వాళ్ళైనా స్టార్ బక్స్ని పెట్టగలిగింది, ఇండియా వాళ్ళు పెట్టలేరా అని చెప్పి ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చి బెంగళూరులో స్టార్ బక్స్ కంటే అద్భుతంగా ఉండాలని చెప్పి కాఫీని ఇచ్చేటటువంటి ఒక కేఫ్ పెట్టాడు. 1 hour ఇంటర్నెట్ ఫ్రీ, 1 cup ఆఫ్ కాఫీ 100 రూపీస్. గంట సేపు ఇంటర్నెట్ వాడుకోండి, కాఫీ తాగండి, 100 రూపాయలు పే చేయండి. సక్సెస్ అయ్యాడు. భారతదేశం నుంచి విదేశాలకు అత్యధికముగా కాఫీని ఎక్స్పోర్ట్ చేసేటటువంటి ఎక్స్పోర్టర్గా తయారయ్యాడు. 30,000 టన్నుల కాఫీని ప్రతి సంవత్సరం సేల్ చేసేవాడు. 15,000 ఎకరాల పొలంలో కాఫీని పండించేవాడు. కాఫీ ఎస్టేట్స్ కలిగి ఉన్నవాడు. తాను అనుకున్న దానికంటే అత్యధికముగా సక్సెస్ అయ్యాడు. కాఫీ షాప్స్ పెట్టాడు. అతని పేరు సిద్ధార్థ, విజి సిద్ధార్థ. కాఫీ డే వ్యవస్థాపకుడు. జాగ్రత్తగా పరిశీలన చేస్తే 30,000 మంది ఎంప్లాయీస్కి అతను ఉద్యోగాలు ఇవ్వగలిగాడు. అతని నెట్వర్క్ సుమారు 18,000 కోట్ల రూపాయలకి చేరింది. మన భారతదేశంలో సుమారు 1,700 అవుట్లెట్స్ పెట్టగలిగాడు. భారతదేశంలో అత్యధికంగా కాఫీ ఎస్టేట్స్ కలిగి కాఫీని ప్రొడ్యూస్ చేసేటటువంటి వ్యాపారవేత్తగా పేరు సంపాదించాడు. కానీ ఒకరోజు తన బోర్డు వారికి లెటర్ రాశాడు. ఏమని రాశాడో తెలుసా? నేను ఎంత పోరాడగలనో మన కంపెనీని నడిపించడానికి అంతా పోరాడాను, శాయశక్తిలో ప్రయత్నం చేశాను మన కంపెనీని లాభాల్లోకి తీసుకెళ్లాలని. ఇక నా వల్ల కావడం లేదు, నా పోరాటాన్ని విరమించుకుంటున్నాను అని ఒక లెటర్ తన బోర్డుకి పంపించాడు. July 29, 2019 నేత్రావతి అనే నది మీద కాసేపు నడుస్తాను, వాకింగ్కి వెళ్తాను అని చెప్పి వెళ్ళాడు. వాకింగ్ కోసం వెళ్ళిన వ్యక్తి తిరిగి వస్తాడు కదా అని చెప్పి డ్రైవర్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. తన వ్యాపారంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యల ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు. ఆ డిప్రెషన్ని జయించలేకపోయాడు. 18,000 కోట్ల టర్నోవర్ కలిగిన వ్యక్తి కొన్ని 100 కోట్ల అప్పు తీర్చటం కష్టమై, టెన్షన్ తట్టుకోలేక, ఒత్తిడి తట్టుకోలేక, డిప్రెషన్ తట్టుకోలేక డ్రైవర్ అనుకున్నాడు తిరిగి వస్తాడు అని చెప్పి ప్రతి న్యూస్ ఛానల్స్లో, టీవీ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ ఏమిటట? కాఫీ డే ఓనర్ ఈజ్ మిస్సింగ్. కాఫీ డే ఓనర్ సిద్ధార్థ కనిపించటం లేదు. చివరిగా కనిపించింది అక్కడ నేత్రవతి అనేటటువంటి నది బ్రిడ్జ్ పైన వాకింగ్కి వెళ్ళాడు. ఆ తర్వాత కనిపించలా. 2 days తర్వాత అతని శవం బయటపడింది. అది వ్యక్తిగతంగా నేను చదివినప్పుడు నాకు చాలా బాధ అనిపించిందండి. 30,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగాడు. భారతదేశంలోనే దిగ్గజమైనటువంటి కాఫీ చైన్ షాప్స్కి తను ఓనర్గా ఉండగలిగాడు. ఎకరం పొలంతో తాను ప్రారంభించి 15,000 ఎకరాల్లో కాఫీని పండించేటటువంటి స్థాయికి చేరాడు. కానీ తన జీవితంలో డిప్రెషన్ వచ్చి ఆవరించినప్పుడు, నీ వల్ల కాదు, ఈ అప్పులు తీర్చలేవు, ఈ ఫైనాన్షియల్ బర్డెన్స్ నువ్వు భరించలేవు, ఈ ఒత్తిడి నువ్వు ఎదుర్కోలేవు అని మాటిమాటికి ఆలోచనలు వచ్చి అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసినప్పుడు, అదే సమయంలో కోకోకోలా కంపెనీ వాళ్ళతో తనకున్నటువంటి ఆ కంపెనీని కొన్ని షేర్స్ అమ్మాలి అని చెప్పి టాక్స్ కూడా జరుగుతున్నాయి. వాళ్ళు ఏమాత్రం ఆ షేర్ కొన్నట్లయితే అప్పులన్నీ తీరిపోతాయి. కనీసం అప్పటి వరకన్నా ఆ టాక్స్ అన్నా పూర్తయ్యేంత వరకన్నా ఆగినట్లయితే తన కష్టాలన్నీ తీరిపోయేవి. ఏమిటో డిప్రెషన్కు ఉన్నటువంటి తత్వం ఏంటి తెలుసా అండి? మనిషికి ముందు చూపు లేకుండా చేసేస్తుంది. ఇక చాలు నా జీవితం,
ఇక ఈ టెన్షన్ నేను తట్టుకోలేను, ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను, ఈ ఒత్తిడి నేను తట్టుకోలేను, ఈ ప్రెషర్ నేను తట్టుకోలేను, చచ్చిపోతే బెటర్ అనేటటువంటి ఆలోచన తీసుకొస్తుంది. ఈరోజు చాలామంది భర్త కావచ్చు, భార్య కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, చాలా టెన్షన్స్ గుండా వెళ్తున్నారండి. ఉన్నారా మన మధ్య అలాంటి వాళ్ళు ఎవరైనా? టెన్షన్స్ టెన్షన్స్ టెన్షన్స్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. ఏమిటి ఆహ్వానం అంటే, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని ప్రభు ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. కమ్ టు మీ. నీ సమస్య ఎంత తీవ్రమైనా సరే నా దగ్గరికి రా. నీ రోగము ఎంత తీవ్రమైనా సరే నా దగ్గరికి రా. నీ ఆర్థిక సమస్య ఎంత క్లిష్టమైనా సరే నా దగ్గరికి రా. నీ అప్పులు ఎంత తీవ్రంగా ఉండి వాళ్ళు నీ మీదకి వచ్చి నిన్ను ఎంత బాధ పెడుతున్నా సరే నా దగ్గరికి రా. నీ గురించి నేను ఆలోచిస్తున్నాను, నీ గురించి నేను ఆలోచిస్తున్నాను. కమ్ టు మీ. బహుశా నీ మనసు చెప్తుందేమో, లేకపోతే నీకున్నటువంటి సమస్యలు చెప్తున్నాయేమో, లేకపోతే నీకున్నటువంటి పనికి మాలినటువంటి పరిస్థితులు చెప్తున్నాయేమో, నువ్వు బ్రతకడం వృధా, బ్రతికి నువ్వు సాధించేది ఏమీ లేదు, చచ్చిపో. డిప్రెషన్. చావే నీకు శరణ్యం. ఈ భర్తతో నువ్వు బ్రతకలేవు, ఈ గయాల దాంతో నువ్వు బ్రతకలేవు, ఈ పిల్లలను నువ్వు పెంచలేవు, ఈ కష్టాలు నువ్వు తీర్చుకోలేవు, ఈ అవమానాన్ని నువ్వు భరించలేవు, ఈ ఆర్థిక ఇబ్బందుల్లోంచి నువ్వు బయట పడలేవు. ఒకే ఒక్క మార్గము, చావు. ఉన్నారా మన మధ్య ఎవరైనా ఆ మార్గమే నీ మార్గంగా భావించాలి? ఉన్నారా? దయచేసి వినండి. వాస్తవంగా కాఫీ డే ఫౌండర్ అండ్ సిఇఓ సిద్ధార్థ చచ్చిపోవాల్సిన అవసరం లేదండి. తనకున్నటువంటి షేర్లో సగం అమ్మేశాడు అనుకోండి, అప్పులన్నీ తీరిపోతాయండి. కానీ డిప్రెషన్లో ఒక వ్యక్తి ఉన్నప్పుడు సరిగా ఆలోచించలేడండి. డిప్రెషన్లోనికి ఒక వ్యక్తిని సైతాను త్రోసివేసినప్పుడు ఒక వ్యక్తి పాసిబిలిటీస్ ఏమిటో గ్రహించలేడండి. ఈరోజు నువ్వు ఎంతటి పాపివైనా, ఎంతగా నీ శరీరాన్ని పాడు చేసుకున్న డ్రగ్స్తో, డ్రింక్స్తో, డిప్రెషన్తో ఈరోజు నువ్వు సతమతం అవుతున్నా, నలిగిపోతున్నా, ప్రభు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. క్షమాపణ కోరి ఈ పనికి మాలిన వాటి నుంచి విడుదల పొందుకొని ప్రశాంతంగా జీవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అవును అన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీపిస్తారా? పరిశుద్ధుడా